మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహస్థితి మనం ముందుగా చూసుకున్నట్లయితే మేషంలో గురువు, కేతువు కన్యారాశిలోని, తులలో శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో రవికుజులు, ధనస్సులో బుధుడున్నాడు. కాకపోతే 14వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు అతను. ఇక అదే శుక్రుడితో పాటు చంద్రుడు కూడా తులారాశిలో ఉంటూ మకరానికి, ఈ మొత్తం వారంలో మకరానికి చేరుకుంటున్నాడు. కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాశుల వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. మీకు కాస్త బంధువర్గంలో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా వివాహం కోసం కానీ లేదా ఏదైనా పార్ట్నర్షిప్స్ కోసం కానీ బిజినెస్లో అడగడం జరుగుతుంటుంది. భూమి మూలంగా, గృహ మూలంగా ధనయోగం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. లేదా విదేశీ సంబంధించిన విద్యల మూలంగా, అంటే విదేశీ విద్యలు కొంతమంది నేర్పుతూ ఉంటారు. రకరకాల భాషలు నేర్పేటువంటి వారికి, టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారికి, కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది. కొంత సహోదర వర్గం వల్ల, సహోదరుల మూలంగా కొంతవరకు ఖర్చులు అవ్వడం కానీ, కొంత వాళ్ళతో కొంత డిస్టర్బెన్సెస్ రావడం, గొడవలు రావడం ఇవి కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థం ఏదైతే ఉందో, చతుర్థ స్థానం వైపు గురువు రావడం అనేటువంటిది కొంతవరకు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి యోగిస్తుంది. అలాగే ఈ పంచమాధిపతి అయినటువంటి కుజుడు పంచమంలో ఉండడం వల్ల, అంటే పంచమాధిపతి కుజుడు పంచమానికి అష్టమంలో ఉన్నాడు, అంటే తన ఓన్ హౌజెస్లో ఉన్నాడన్న ఉద్దేశం. పంచమంలో ఉన్నాడు, వెళ్ళి 5th హౌస్లో ఉన్నాడని కాదు. ఈ పంచమాధిపతి కుజుడు తన ఓన్ హౌస్ అయినటువంటి 12th హౌస్ కూడా ధనస్సును చూసుకుంటూ ఉండడం వల్ల ఇది కొంతవరకు అది కూడా కంబస్ట్ అయి ఉన్నాడు. కాబట్టి రాజకీయ నాయకులు, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని, మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లోని, సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పంచమంలో ఉన్న గురువు కూడా వక్రించాడు కావున. అలాగే ఉద్యోగాల్లో మార్పులు జరుగుతాయి, మారడం అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. ఉద్యోగం కాదు, ఏదైనా వ్యాపారం చేసుకుందామా అనేటువంటి ఆలోచనలు కూడా పెరుగుతాయి చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, కాంబినేషన్ పర్టికులర్గా ఈ రాహువు చతుర్థంలో ఉండడము, ఈ లాభం దశమంలో కేతు ఉండడము, 12లో ఈ గ్రహాలు, 3లో శని మంచివాడే, కాకపోతే కుజుడు దృష్టితో ఉన్నాడు. కాబట్టి కాస్త సహోదర వర్గంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కాకపోతే విదేశాల్లో గృహయోగాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో మార్పులు మాత్రం చూపిస్తున్నాయి. అయితే ఈ ఉద్యోగ విషయంలో మార్పు అనేటువంటిది ఒక్కోసారి కంపెనీ వాళ్ళు తీసేయడం జరుగుతుంది, ఒక్కోసారి మీరు మానేయడం జరుగుతుంది, లేదా ఒక కొత్త ఆపర్చునిటీ వస్తే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి మానేయడం ఎవరైనా సరే కోరుకుంటారు. కాబట్టి అటువంటివి జరగాలి మీ లైఫ్లో అంటే గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తే, గణపతిని వేడుకున్నంత తొందరగా మీరు
ఉద్యోగంలో పాజిటివ్ ఫలితాలు పొందుతారు. ఈ వారం చూసుకున్నట్లయితే ఈ వారంలో ఈ రవికుజులు ఇక్కడ ఉంటూ శని యొక్క దృష్టి ఉంది కాబట్టి, అంటే ఈ వారం కాదు ఇంకో నెల రోజుల దాకా ఉంటుంది. బట్ నేను అందరికీ ఓవరాల్గా జాతకాలు ఉన్నా లేకపోయినా నాకు పలానా దశ నడుస్తుందండి, లేకపోతే మాకు జాతకం ఉందని లేదని ఇవన్నీ కాకుండా అసలు ఈ శనికుజులు వృశ్చికంలో అనురాధ నక్షత్రం మీద సంచరిస్తూ దాని మీద శని యొక్క దృష్టి ఉండి శని కుజుడు పరస్పర వీక్షణలు ఉన్నందుకు ప్రత్యేకంగా అందరూ చేసుకోవాల్సినటువంటి ఒక పరిహారం ఏమిటి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఏర్పడుతుంటాయి అంటే, ఇది నేను ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచే ఈ కాంబినేషన్ నడుస్తుంది చెప్తూ వస్తున్నాను. కొంచెం ఈ అల్పపీడనాలు ఏర్పడతాయి, నీటి ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు, కొన్ని అగ్ని ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా చోరీలు కూడా కాస్త ఎక్కువగా అవుతూ ఉంటాయి, దీనివల్ల దొంగతనాలు కూడా ఎక్కువ అవుతుంటాయని చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే మన జన్మజాతకం ఒకటి చెప్తుంది, ఇది నీ యొక్క జాతకం ఈ రకంగా నడుస్తూ ఉంటుందని. కాలం అనేటువంటిది ఉంటుంది, అంటే ఎలా అంటే బయట ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేకపోతే వర్షాలు పడడం కావచ్చు, తుఫాన్లు రావడం కావచ్చు, యుద్ధాలు జరగడం కావచ్చు, గొడవలు జరగడం కావచ్చు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తుంటాయి అంటే సర్వసాధారణంగా మనకి మైథుని జ్యోతిష్యంలో ఈ శనికుజులు పరస్పర వీక్షణ వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే శనికుజులు పరస్పర వీక్షణ ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంటుందో ఈ సమయంలో అందరూ చేసుకోవాల్సిన ఒక పరిహారం ప్రజలందరికీ కూడా. ఎందుకు అంటే ఈ ఆకస్మిక రాసుల్లో శనికుజులు ఉన్నారు, రవికుజులు ఉన్నారు. సీక్రెట్ సైన్లో మరొక సీక్రెట్ సైన్ కొమ్మల నుంచి శని యొక్క దృష్టి ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే అందరూ కూడా వీలైనంత మట్టుకు నువ్వులు, కందులు, గోధుమలు దానంగా ఇవ్వండి. నేను దానం ఇచ్చుకోలేనండి, నేను ఉన్న ప్రదేశం అలా అటువంటిది కాదు, నేను వేరే ప్రదేశంలో ఉన్నాను అని అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే, కనీసం గోశాలకి వెళ్ళి గోవులకు కనీసం క్యారెట్లు, గోధుమ రవ్వ, బెల్లం లాంటివి తినిపించండి. గోశాల లేదు, మీరు దానం ఇవ్వడానికి కుదరదు, ఏ కతార్లోనో రకరకాల వెస్ట్రన్ కంట్రీస్లోనూ ఉన్నారు, అక్కడ కుదరదు అనుకోండి. చక్కగా మీరు సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడము ఇవి చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు చేయండి. లేదా ఇవన్నీ కాదు అనుకుంటే చక్కగా మీరు చండీ పారాయణం చేయండి. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు చండీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎప్పుడు కూడా మనం ఈ గోచార ఫలితాలతో పాటు ముఖ్యంగా మన జన్మజాతకం కూడా చూసుకోవాలి. మన జన్మజాతకంలో లగ్నం బట్టి మన యొక్క స్థితిని, ధన భావాన్ని బట్టి మనకి ఎటువంటి ధనయోగం కలుగుతుందని, మన ప్రయత్నాలు ఏం చేస్తే సక్సెస్ అవుతాయని, మనం ఏ వైపు నివసిస్తే మంచిది, ఎప్పుడు కొనుక్కోవాలి, గృహం ఎప్పుడు కొనుక్కోకూడదు అనేటువంటిది, వివాహ సమయం ఎప్పుడుంది, వివాహం ఎప్పుడు చేసుకోవాలి వద్దు అనేటువంటిది, అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు కానివ్వండి, లైఫ్లో లీడ్ పాత్ర పోషించేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏమిటి అంటే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ శనికుజుల యొక్క కాంబినేషన్ ఇప్పుడు మీకు అంటే చెప్పాను కదా ఇప్పటిదాకా నేను ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి మీ జన్మజాతకానికి దీనికి మీ జాతకంలో ఉన్న గ్రహాలు, ఈ గ్రహాలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నాయనే దాని మీద కూడా ఆధారం ఉంటుంది. ఆ రకంగా మన జన్మజాతకంలోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే మరి జన్మజాతకంలోనే అన్నీ ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు చెప్పుకుంటున్నామంటే, ఎప్పుడు కూడా కాలములో ఏం జరుగుతుంది, కాలానికి అనుకూలంగా మనం ఏం ఉండాలి, ఏం చేయాలనేటువంటి చూసుకుంటుండాలి. కాబట్టి కాలానికి అనుకూలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ అనుకూలమైనటువంటి యోగం కలగాలి అంటే అసలు గోచారంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి బట్టి మనం మన యొక్క ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. మన జన్మజాతకాన్ని గోచారంలో ఉండేటువంటి ప్లానెట్స్ని పట్టుకొని మరి ఇప్పుడున్నటువంటి గోచారంలో ఉన్న గ్రహాలు నేను ఇందాక చెప్పినట్టుగా శనికుజులు పరస్పర వీక్షణ చేసుకుంటున్నాయి కాబట్టి అందరూ కూడా నేను చెప్పినట్టుగా శనికుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన ముఖ్యంగా చేయండి. ఇంకా వీలైతే కేతు దగ్గర కూడా చేయండి. 4 గ్రహాల దగ్గర చేసి చండి, గణపతి ఆలయాలు లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళినట్లయితే గోచార గ్రహాల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రం వారికైనా, ఏ లగ్నం వారికైనా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభావం ఇలా ఉంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం బయట ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది మనకి లాస్ట్ 3 years బ్యాక్.
వచ్చినప్పుడు ఏం చెప్పి అందరూ మాస్కులు పెట్టుకోండి, అందరూ ఈ జాగ్రత్తలు పాటించండి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి, అందరూ కోట్లు వేసుకుంటారు. అలాగే గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు ఇది చేయడం ద్వారా మీరు ఇబ్బందుల్లో పడకుండా చాలా చక్కటి లబ్ధి పొందుతారు. శ్రీమాత్రే నమః.